హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుందనమాట. ఏంటక్క ప్రతిరోజు 5కి 5:30 లేచిపోతావు, అలారం పెట్టుకుంటావా అని అడుగుతారు కదా కొంతమంది అయితే. నేనేం అలారం పెట్టుకోనండి. సో నాకైతే అసలు నిజంగా చాలా అలర్ట్గా అయితే మెలకు వస్తుందన్నమాట. ఎందుకంటే రెగ్యులర్గా అదే టైంకి లేస్తూ ఉంటాను కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా చిన్నమాయ గారు అయితే ఇంకా మా చెల్లెలి పిల్లలు కూడా ఇంకా అదే స్కూల్కి వస్తారనమాట. ఇంకా మా పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఒకే స్కూల్. వాటర్ అయితే కాసేస్తున్నారు, శీతాకాలం కదా, సో చల్లగా వేసుకోలేరని వేడి నీళ్ళు అయితే కాసేస్తున్నారనమాట. మా పల్లెటూరులో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, చూడడానికి అందంగా ఉంటుందన్నమాట. ఓకే అండి, ఇంకైతే బయట అయితే తుడిచేసి కళ్ళాపి చల్లేసాను. ముగ్గు అయితే ఆరాకి పెడదామని చెప్పి. ఇంకా కర్రీ విషయానికి వస్తే టొమాటో రసం, బెండకాయ ఫ్రై, నెక్స్ట్ అయితే ఇంకా రైస్ అయితే పెట్టేశానండి. రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. ఇంకా ఆ క్లాక్‌లో ఆ సెకండ్స్ ముళ్ళు కదులుతూ ఉంటే నాకు నిజంగా అండి చాలా టెన్షన్ అయితే వస్తూ ఉంటుందనమాట. ఇంకా అది ఎంత ఫాస్ట్‌గా తిరుగుతుంది అంతకన్నా ఇంకా ఫాస్ట్‌గా తిరుగుతూ ఉంటాను నేను. ఎందుకంటే పిల్లలు స్కూల్‌కి వెళ్ళే వరకు అంతే నాకు టెన్షన్ అనమాట. ఇక్కడ బస్ మిస్ అయిపోతుందానని ఇంకా టొమాటో రసం, బెండకాయ ఫ్రై అయితే చేసేసానండి. నెక్స్ట్ పిల్లలకైతే మినపప్పుతో అట్టయితే వేశాననమాట. సో మినపప్పు రుబ్బేశాక అందులో ఇడ్లీ రవ్వ కలిపేసుకొని జస్ట్ మనకు నచ్చినట్టు కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి అట్టు వేసిస్తే మనము మందంగా సో ఇద్దరు ముగ్గురు పిల్లలు అయితే తినొచ్చు అనమాట. సో నేను అలా వేస్తూ ఉంటానండి. చూసారు కదండి, ఇంకా ఒక అట్టుని మూడు పీసెస్గా చేశానమాట. ఇంక ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్. ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, ప్లీజ్ చూడండి. ఓకే, నేనైతే మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటక్క అని అనుకుంటున్నారా? ఏం లేదండి. చాలామంది అడుగుతున్నారనమాట, మీకు మగపిల్లలు లేరా అని. నాకైతే మగపిల్లలు లేరండి, కానీ లేకపోయినా బెటరే అనిపించింది అనమాట నాకు. ఎందుకక్క అని అనుకుంటున్నారా? సో ఏం లేదండి, ఈ మధ్య ఒక తల్లి కొడుకుల మధ్య వాదం అన్నమాట. సో వాళ్ళిద్దరూ పాపం నిజంగా చాలా బాధ అనిపించింది నాకు. ఏంటా అనుకుంటున్నారా? ఓకే. సో తల్లికి అయితే 60 ఇయర్స్ అండి పాపము. బట్ అతనికైతే సో మ్యారేజ్ అయిపోయి పిల్లలు పుట్టేస్తున్నారు. బట్ నువ్వు నాకేం పెట్టావు, నువ్వు నాకేం ఇచ్చావు అని అయితే మొన్న క్వశ్చన్స్ వేసి పాపం ఆమెను చాలా బాధ పెడుతున్నారనమాట. నాకు చాలా బాధ అనిపించింది. అసలు నిజంగా అండి, తల్లిదండ్రి ఈ రోజుల్లో కని మనల్ని భూమి మీదకి తీసుకొస్తున్నారంటే అంతకన్నా ఇంకేం కావాలండి. దానికైనా సరే వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలన్నమాట. వాళ్ళు మనకేమో ఆస్తి అంతస్తులు ఇవ్వనవసరం లేదు, కానీ భూమి మీదకి తీసుకొచ్చారంటేనే ఇంక వాళ్ళకి మనం రుణపడిపోయినట్టే. కానీ అదంతా ఆలోచించకుండా ఎందుకు తల్లిదండ్రులు అంత క్వశ్చన్ వేస్తున్నారో అర్థం కావట్లేదు అనమాట. నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది. వెమ్మటే వెళ్ళిపోయి నేను అడుగుదాం అనిపించింది, బట్ ఎందుకు మనకు వచ్చిందిలే, వాళ్ళు పర్సనల్ కదా అని అనుకొని అయితే వచ్చేసాను. కానీ అది చాలా తప్పు కదండి. ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సో నాకైతే కామెంట్ చేయండి. సో తను అలా అడగడం మంచిదా కాదా నేనైతే, నాకైతే మంచిదని అనిపించలేదు, నచ్చలేదండి. నాకు ఏమి ఇస్తారండి, వాళ్ళైతే 60+ అన్నమాట. పెంచారు, పెద్ద చేశారు, చదివించారు, వాళ్ళకంటూ ఒక ఇల్లు కట్టించారు, పెళ్లి చేశారు, బిడ్డలు పుట్టారు. ఆ బిడ్డలను కూడా ఆమె చూసుకుంటుంది. బట్ అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? అసలు నిజంగా చెప్పాలనుకుంటే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. నన్ను నేను పోల్చుకున్నాననమాట అప్పుడు. ఏంటంటే సో నాకు ఇంతవరకు మా పిల్లల్ని చదివిచ్చే నాకు నలుగురు ఆడపిల్లలైనా సరే మా మామయ్య గారు కానీ, మా నాన్నగారి తరపున కానీ ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఎవరు నలుగురు పిల్లల్ని ప్రైవేట్గా చదివించుకుంటూ మాకున్నా లేకపోయినా ఎవరికి కూడా బయటికి మేము చెప్పుకోమండి. ఎందుకంటే అవుతామే తప్ప ఇంకా వాళ్ళు వచ్చి మనం ఆర్చేతులు తీర్చట్లేదు అనమాట. కాబట్టి అయితే మేము మా గుట్టయితే అసలు మేము ఎవరికి చెప్పుకోమండి బయటికి. ఇక్కడ మా అమ్మాయి చూసారు కదండి, నేను అట్టు వేసినా సరే బయట నుంచి అయితే పూరి తెప్పించుకున్నాను అనమాట. సో తనకైతే చాలా పిచ్చి అనమాట పూరి అయితే. ఇంకా పూరీలో చట్నీ వేసారని అయితే గొడవ చేసేసింది. ఇంకా వాళ్ళ అత్త అయితే వచ్చి ఆ అమ్మాయికి వచ్చిన చట్నీని అయితే ఇంకా తనకి ఇచ్చింది అనమాట. ఇంక ఇలా ఉంటుంది మా అమ్మాయికి అయితే. ఇంట్లో అసలు నచ్చవన్నమాట, ఎంతసేటికి జంక్ ఫుడ్డే కావాలని అంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇలా ఉంటుందండి. నాకైతే నిజంగా వాళ్ళ విషయం చూసి చాలా బాధ అనిపించింది. ఆవిడైతే చాలా బాధపడ్డారండి నిజంగా. ఎప్పుడైనా తెలుసుకుంటాడులే అని అయితే ఆవిడ అంటూ ఉంటారనమాట. ఏమైనా తల్లి హృదయం కదండి. సో బిడ్డ కాదన్న తల్లి కాదు అనలేదన్నమాట. ఓకే అండి, వీడియో కంటిన్యూ అవుతుంటుంది, ప్లీజ్ వాచ్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి. సో ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ప్లీజ్. అన్నో నీకు సరిపోద్ది, చారు పెట్టాను. మా ఇంటికి సరిపోద్ది, నువ్వు వెళ్తా భోజనానికి. సర్లే కలకపోతే ఇంకా చూస్తా, రసం సరిపోద్ది మా ఇంటికి ఏదైనా చేసుకున్నా. ఈ పక్కన ఓకేస్తాను.
అప్పనా అప్పన నీ బ్యాగ్ జిప్పులు పెట్టుకోవా? ఇంకా అంగర పెట్టా, అందుకే నేను ఆపేసాను. కలిపేస్తా. ఓన్లీ కవి అబ్బా కొరమేండ్లు కాదా షామిల్ అన్నయ్యరా వాడు. ఇక్కడ మా అమ్మాయి అయితే ఇంకా స్నానం అయితే చేసి వచ్చిందండి. హెయిర్ అయితే చిన్న పిల్లకలు కదా పైకి టై చేసిందనమాట. నేను ఎలా నేర్చుకున్నానో చూడనైతే మాకైతే చూపిస్తుంది. మా మూడో అమ్మాయికి అయితే రాదు. తిని చేసిందని అలాగా తనైతే చూసి నవ్వుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంక నేనైతే డ్యూటీ నుంచి వచ్చేసానండి. కొంచెం అయితే కాఫీ తాగదామైతే పాలు వచ్చి పెట్టుకున్నాను. సో కాఫీ పొడి ప్యాకెట్స్ అయితే ఇవి తీసుకొచ్చి పెడతారండి మా హస్బెండ్. ఒక చిన్న టీ గ్లాస్ నిండా అయితే ఒక ప్యాకెట్ లేదంటే హాఫ్ ప్యాకెట్ వేసుకుంటాను. సో ఎక్కువ కూడా తీసుకోకూడదు కదా. ఇంక ఇలా ఉంటుందండి నా డైలీ రొటీను. సో మార్నింగ్ వెళ్ళడం, ఈవినింగ్ రావడం, మళ్ళీ ఇంటి పని, ఇంకా వీడియోస్ పని చూసుకోవడం, మళ్ళీ ఇంకా పిల్లల్ని ఇంటిని చక్కబెట్టుకోవడం, ఇలా చాలా బిజీగా ఉంటుందన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్ చేసుకొని ప్లీజ్ నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నన్ను సపోర్ట్ వైపుకి తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎంత పని చేసి వచ్చినా సరే చేయకపోయినా ఈవినింగ్ అయిందంటే ఇది గుర్తొచ్చేస్తుందండి. ఇది ఒక పెద్ద తలనొప్పిగా ఉందన్నమాట. సో దీన్ని నేను డ్రాప్ చేయాలనుకుంటున్నాను, కానీ ఆ టైం అయిందంటే చాలా గుర్తొచ్చేస్తుంది అనమాట. ఎంతో కాదులండి, జస్ట్ ఒక 2-3 సిప్స్ అయితే తీసుకుంటానమాట. ఓకే అండి, ఇంక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ అయితే. సో చాలా బాధ అనిపించింది అనమాట నాకు. పాపము కొడుకు వాళ్ళ అమ్మని అలా అడుగుతుంటే, సో నాకైతే నిజంగా తిరుక్కొని అడుగుదామన్నంత కోపం అయితే వచ్చేసింది అనమాట. బట్ వాళ్ళ పర్సనల్ అనేది ఊరుకున్నాను. బట్ ఎవరు కూడా అలా చేయడం మంచిది కాదు కదండి. తల్లిదండ్రులు ఎన్నో హోప్స్ పెట్టుకొని బిడ్డలను కంటారు, కానీ ఈ రోజుల్లో బిడ్డలే తల్లిదండ్రులను క్వశ్చన్ వేస్తే ఇంక వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి. సాధ్యమైనంత వరకు పెంచి పోషించి అంతా చేసినందుకే వాళ్ళకి రుణపడి ఉండాలి. బట్ వాళ్ళని అలా కష్టపెట్టడం కూడా నాకు మంచిది అనిపించలేదన్నమాట. బట్ ఎప్పటికీ తెలుసుకుంటారు. తనే కాదులేండి, చాలామంది కూడా అలాగే ఉన్నారు ఈ రోజుల్లో, తల్లిదండ్రులను బాధ పెట్టేవాళ్ళు. నిజంగా అండి, భూమి మీద వాళ్ళు మనల్ని తీసుకొచ్చినందుకే మనం వాళ్ళకి రుణపడి ఉండాలి. వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాలని ట్రై చేయాలి తప్ప వాళ్ళని బాధ పెట్టకూడదు అన్నమాట. ఓకే అండి, నా కాఫీ అయితే రెడీ అయిపోయింది. సో చాలా హాట్గా అయితే ఉందన్నమాట. సో దీన్ని కొంచెం చల్లార్చాక అయితే ఇంకా తాగుదాము. ఓకే ఫ్రెండ్స్, మీరు కాఫీలు తాగారా, టీలు తాగారా? సో చాలామందికి ఫ్రెండ్స్ తెలంగాణలో టీలో చగుడీలు వేసుకొని తినడం చాలా అలవాటు అనమాట. బట్ నేను ట్రై చేద్దామని అనిపిస్తుంది. బట్ నాకైతే తినగలనా అనిపిస్తుంది అనమాట. ఈవెన్ ఎలాగైతే ట్రై చేయాలి ఒకసారి. సో బాగుంటుంది కదండి. సో చగుడీలు వేసుకొని తినండి అని అయితే మా సబ్స్క్రైబర్స్ అంటున్నారు. బట్ ఒక రోజు అయితే ట్రై చేస్తాను. ఇక్కడైతే ఇంకా డిన్నర్ కోసం చపాతీ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ కూడా చపాతీ అనమాట. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్. నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంక ఇక్కడ నుంచి మొదలండి. ఇంక మా అమ్మాయిని హోంవర్క్ చేయించాలి. నెక్స్ట్ మళ్ళీ నేను వీడియో కొన్ని అయితే ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను. ఒక పక్క వంట చేస్తూ ఉంటాను, ఒక పక్క గిన్నెలన్నీ తోమాలి, ఒక పక్క తడిగుడ్లో పెట్టుకుంటూ ఉంటాను. ఇంక ఇలా ఉంటుందండి నా హార్డ్ వర్క్. ప్లీజ్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే లైక్ ఇవ్వడం వల్ల సో మనకు వచ్చే ఏమీ లేదండి, నష్టమేమి. ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా సో ఆ తమ్ మీద అయితే ప్లీజ్ సో ఫింగర్తో అయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్, ఏమనుకోకండి. ఇంక ఇక్కడైతే మా అమ్మాయికి అయితే గ్రామర్ చెప్తున్నానండి, హోంవర్క్ అనమాట. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి.
కానీ ఇంగ్లీషు చెప్పగానే బాగా క్యాచ్ చేస్తుందండి. కొంచెం మ్యాథ్స్ మాత్రమే కొంచెం డిఫికల్ట్‌గా ఫీల్ అవుతది. రిమైనింగ్ అన్నీ కూడా చేస్తుందండి. సో, తల్లిదండ్రుల బాధ్యత ఇదే కదండీ! పిల్లల్ని కనడం ఒకటి అనుకుంటే, ఇంకా వాళ్ళని పెంచడం, వాళ్ళని పోషించడం, వాళ్ళ చదువు కోసం ఎంతో కష్టపడతారు తల్లిదండ్రి. ఎందుకంటే ఈ రోజుల్లో నేను ఒక పేరెంట్‌గా చెప్తున్నాను. నా పిల్లలు చదువుకోవాలని నేను ఎంత కష్టపడుతున్నానో, వాళ్ళ కోసం ఏదైనా చేయాలని అయితే నిర్ణయించుకొని అయితే చేస్తున్నాను అనమాట నేను, మా హస్బెండ్. బట్ ఏ పేరెంట్ అయినా అలాగే ఆలోచిస్తారు. కానీ ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నారు పిల్లలు ఇదిగో చూడు ఇక్కడ విను. ద సన్ అనేది సింగులరే కదా, అప్పుడు ఈజ్ వస్తుంది అనమాట. ద సన్ ఈజ్ Rising. రైజింగ్. ద బర్డ్స్ The birds. ప్లూరల్ కదా, అప్పుడు ఏమొస్తుంది? ద బర్డ్స్ Boats are singing. సింగింగ్. ఇక్కడ ద గర్ల్స్ అనేది కదా, ద గర్ల్స్. The girls is dancing. ద గర్ల్స్ కూడా ప్లూరలే. The girls are dancing. ఇక్కడ లాస్ట్ లో ఈ వచ్చింది చూసావా, మనం ఇన్ఫార్మ్ యాడ్ చేసేటప్పుడు ఈయన రిమూవ్ చేసేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ద టీచర్ అంటే సింగులర్ ప్లూరల్? The teacher. సింగులర్ ప్లూరల్ వచ్చక ముందు Plural. ప్లూరలా? Singular. టీచర్ అంటే సింగులర్, టీచర్స్ అంటే ప్లూరల్. అప్పుడు ఈజ్ వస్తా ఆర్ వస్తుందా? Is. ద టీచర్ ఈజ్. The teacher is. ఇక్కడ ఏముంది చూడు, వర్బ్ ఏంటి చూడు అక్కడ. టీచ్. The teacher is teach. టీచింగ్. నేను కూడా అన్నాను. టీచ్ అన్నావు, నేను కూడా అదే అన్నాను అన్నతోటి. ద టీచర్ ఈజ్ Teaching. టీచింగ్. ఇంకేంటి డౌట్ నీకు? am I late for school? Yes, you are. ఎస్ యు ఆర్ అంటే నేను లేట్ గా వచ్చానా అని నిన్ను అడిగినప్పుడు ఎస్ యు ఆర్, నువ్వు లేట్ అని నువ్వు చెప్పాలి. ఇప్పుడు చూడు, ఈజ్ ద చైల్డ్ హంగ్రీ? ఈజ్ ద చైల్డ్ హంగ్రీ? Yes, it is. ఎస్ ఇట్ ఈస్. చైల్డ్ అంటే సింగులర్ కదా, సో చైల్డ్ అప్పుడు ప్రొనౌన్ ఏమొస్తుంది? ఇట్ వస్తుంది. ఎస్ ఇట్ ఈస్. ఈజ్ సిమ్మి గుడ్ గర్ల్? Yes, she is. Yes, she is. ఎస్ షీ ఈజ్. ఆర్ యూ గోయింగ్ హోమ్? ఆర్ యూ అన్నాను నేను. ఆర్ యూ గోయింగ్ హోమ్? Yes, I am. యు అన్నప్పుడు ఐ యామ్ అనాలి. ఎస్ ఐ యామ్ అనాలి. నెక్స్ట్, ఆర్ ద బాయ్స్ ఫ్లయింగ్ కైట్స్? అదేలే కానీ Yes, they are. బాయ్స్ అంటే ప్లూరల్ కదా, Yes, సో ప్లూరల్ ప్రొనౌన్ ఏంటి? దే. Yes, ఎస్ దే ఆర్. నెక్స్ట్ చూసి చెప్పకు, నువ్వు చూడకు ఇటు. నెక్స్ట్, ఆర్ యూ మిషాస్ బ్రదర్? ఆర్ యూ యు అన్నప్పుడు yes, yes, I am. ఎస్ ఐ యామ్ అనాలి. Yes, I am. ఎస్ ఐ యామ్. Yes, I am. ఓకే ఫ్రెండ్స్, మా డిన్నర్ అయితే ఇదండి. సో వంకాయ పులుసు అనమాట. పులుసు అంతా అయిపోయిందిలేండి. కొంచెము కొన్ని వంకాయ బద్దలే ఉన్నాయన్నమాట. ఇందులో మా పిల్లలు పులుసు ఉంచారనమాట. కొద్దిగా అయితే రైస్, ఇంకా అందరికీ కూడా తల ఒక చపాతీ అయితే పెట్టాను అనమాట. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్కి చపాతీ చేస్తే నాకు కావాలంటారు కాబట్టి కొద్దిగా రైస్, కొద్దిగా చపాతీ పెడతాను పిల్లలకి కూడా. ఇదైతే నా ప్లేట్ అనమాట. మాడిపోయినవి అన్నీ కూడా నా ప్లేట్లోకి వచ్చేస్తాయి. ఇంకా మా హస్బెండ్ కూడా చూసారు కదండి, వంకాయ అలాగే ఉల్లిపాయ అయితే పెట్టుకొని అయితే ఇంకా తింటున్నారు. అందులోకి చట్నీ కూడా ఉందండి. ఇంకా మా చిన్న పాపకి తినిపిస్తూ మా హస్బెండ్ అయితే తింటున్నారనమాట. సో అలా ఉంటుందండి తల్లిదండ్రుల ప్రేమ నిజంగానే. వాళ్ళకి ఏమైనా పర్వాలేదు, బాగుండాలని అయితే ఆలోచిస్తున్నారు. మా అమ్మాయి చూడండి, నా మీద కోపగించేసి నిద్రపోయినట్టు యాక్షన్ చేస్తుంది. సడన్ గా లేచింది చూసారు కదా, నేను ఇంకా నిజంగానే నిద్రపోయింది అనుకున్నాను. ఓకేనండి, సో మా డిన్నర్ అయిపోయింది. ఇంకా వంటగది కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా ఉంటుందండి నా డైలీ రొటీను. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, మీ సపోర్ట్ నాకు చాలా 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 నీడ్ అనమాట. ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ నచ్చితే ఇవ్వండి అంటాను. బట్ ఈరోజు నచ్చకపోయినా లైక్ ఇవ్వమంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకేనండి, ఇంకా మార్నింగ్కి కావాల్సినటువంటి ఉల్లిపాయలు కూడా నేను ఇప్పుడే పీల్ చేసి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా చూసారు కదా, చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకొచ్చారనమాట. ఇవి మార్నింగ్ పెట్టుకున్నానంటే ఒక అరగంట టైం పట్టేస్తుంది కట్ చేయడానికి. సో కాబట్టి ముందే పీల్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. బేబీ ఆనియన్స్లో ఉన్నాయి ఇవి. ఓకే, ఇంకెలాంటివి మార్నింగ్ పెట్టుకోకూడదు కదండి. సో ఇలాంటి చిన్న చిన్న ఏదైనా కట్ చేయాలని అనుకుంటే నేను నైటే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా మార్నింగ్ లేచేసి డైరెక్ట్ ఇంకా మొహం కడుక్కొని బయట వాకికి వచ్చేసి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేస్తాను.
ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, వీడియో నచ్చుతో కాదండి, నచ్చకపోయినా ఒక లైక్ ఇవ్వండి. నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందండి. సో పిల్లల్ని తీసుకెళ్ళడం, పంపించడం స్కూల్కి నలుగురిని, అలాగే వాళ్ళతో పాటు నేను వెళ్ళడం, మళ్ళీ ఇంటి పని, వంట పని, బయట పని అన్నీ చూసుకోవడం. మధ్యలో ఇలాగ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాను. బట్ నాకైతే సక్సెస్కి దగ్గరగా ఉన్నా సరే నేను వెళ్ళలేకపోతున్నానండి. సో అలా ఉందన్నమాట. ప్లీజ్ ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.